చెప్పా అది పడుతుందా ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో మీకు చూపిస్తానన్నమాట. ఓకేనా? కూరకైతే ఏమీ లేవు ఫ్రెండ్స్, మిల్ మేకర్లు ఉన్నాయి. ఇవే కూర వండేద్దామని అనుకున్నాను. ఇంతలో ఏమో పచ్చిరొయ్యలు ఆవిడ వచ్చిందనమాట మా వీధికి. మిల్ మేకల కూర వండేద్దాం కదా అనుకుంటాడు. ఇప్పుడు వచ్చారు మా వీధికి, ఇచ్చుకున్నాను. పచ్చిరొయ్యలు 100 రూపాయలు అనమాట. కొంచెం పెద్ద సైజులోనే ఉన్నాయి పచ్చిరొయ్యలు అయితేనే. ఇప్పుడు ఇవన్నీ చేయాలి. ఇప్పుడైతే పచ్చిరొయ్యలు చేసే ప్రాసెస్ చూపిస్తాను. ఇప్పుడు ఈ రొయ్యలన్నీ చేసి కూడా గీయటం అవుతుంది. ముందు పచ్చిరొయ్యలు అన్నీ చేసేసి ఆ తర్వాత ఈ రొయ్యి లోపల నరమలా ఉంటుంది అనమాట, వేస్ట్ పట్టదేమో ప్రత్యేకంగా తీస్తాను. ముందైతే రొయ్యలు చేసేస్తాను. పచ్చిరొయ్యలు అంటే ఎంత ఇష్టమో మా ఆయనకి. మిల్ మేకల కూర వండేసి ఉంటుందని అనుకుంటుంటాడు. పనిలోకి వెళ్ళినప్పుడు కూరకి ఏమీ లేవని చెప్తే మిల్ మేకలు ఒకటే ఉన్నాయంటే అయ్యే ఉండే పనిలోకి మరి లేట్ అయిపోద్ది కదా ఏం తేనాకన్నానని చెప్పేసి వెళ్ళిపోయాడు. ముందైతే 50 రూపాయలు ఇచ్చుకున్నాను ఫ్రెండ్స్ రొయ్యలు. ఎన్నో రాలేదని చెప్పి మళ్ళీ 100 రూపాయలకి ఇచ్చేయండి అని చెప్పి మళ్ళీ ఇంకొక 50 రూపాయలు ఇచ్చేసుకున్నాను అనమాట. పచ్చి రొయ్యలు చేయడం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. ఇంకోండి మళ్ళీ ఇగో ఈ నరంలాగా ఉన్న పొట్ట తీస్తున్నాను అనమాట. ఒక్కోటిని పచ్చి రొయ్యలు చేయడం చాలా కష్టం. మళ్ళీ కూర వండితే ఎంత అవుద్ది. ఇలాగే ఈ మొత్తం అన్నీ శుభ్రం చేసేసి అప్పుడు కూరకు తయారు చేస్తాను. రెండు వంకాయలు ఉంటే అవి కోసాను. పచ్చిరొయ్యలు కలిపి వెళ్ళేది ఈరోజు. పచ్చిరొయ్యలు ఎంత 100 రూపాయలు. ఎంత? 100. నీ చేయి తగిలింది. పొద్దున పనిలోకి వెళ్ళినప్పుడు మీ మేకలు ఉండొస్తాను. పచ్చి రోజులు వచ్చినాయి. నువ్వు వెళ్ళి మా చేపలు రాదా?
రెండు రోజులు పచ్చడిలో తెచ్చింది చేపలు. మరి 2 రోజులు కొనలేకపోయావా? గోంగూర 2 రోజులు వండుకుంటే సూపర్ ఉంటుంది. చాలా రోజులు అవుతుంది కదా తిని. భలే ఉంటుంది టేస్ట్ అయిపోయింది. కానీ నాకు ఆలోచన రాలేదు. 100 రూపాయలు ఉంటే ఇంక 20 ఇచ్చేసుకున్నాను. అవును, ఉన్న 50 రూపాయలు 2 రోజులు ఇచ్చుకుని 60 ఇస్తాం అంతే. మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాం. అడిగితే ఇస్తుంది ఆవిడ. ఇగో పచ్చి రోజు నేను శుభ్రంగా చేశాను. టమాటా కదా ఇది ఒకటే అన్ని ముక్కలు వచ్చినాయి. పెద్దదే టమాటా. ఆ పైన పెట్టుకోవాలి. అమ్మ గ్లాస్ గాజు తగలకూడదు. శుభ్రంగా వేగిపోయి వంకాయలు టమాటాలని పచ్చిరొయ్యలు వేద్దాం ఈసారి. బాగా మగ్గిన ఈ రొయ్యలు కొద్దిగా పసుపు ఇందులో వేసేసాను. కొంచెం ఉప్పు, మూడు గంటల కారం, ఇదేమో అల్లం వెల్లుల్లి పేస్ట్. కారం ఎక్కువైపోతే ఎక్కువ ఇది ఇందులో చూడొస్తలేదు. చేతి తీసే ఏముంది అసలు ఇందులో? అల్లం వెల్లుల్లి పేస్ట్. కరెంట్ పోయింది అందుకే చీకటి ఉంది. వాటర్ వేసి అందులో ఎలాగో వాటర్ వేయాలనే. నీళ్ళు అయితే సౌండ్ అవుతుందా? తాలింపు పెడతామండి. ఇంకా నీళ్ళు కొంచెం కూర వండుతాం అయితే పూర్తయింది ఫ్రెండ్స్. అన్నాలు పెట్టుకున్నాం మేమిద్దరమనే. వంకాయ పచ్చిరొయ్యల కూర. రొయ్యలు అన్నీ నాకే. నువ్వు వంకాయ కూర వేసుకుని అలా ఎలా కుదురుతుంది? రొయ్యలు నాకు వేస్తావు కాబట్టి నీకు అసలు నువ్వు పొద్దున కూరగాయ లేవు, కూరగాయలు అంటే ఏమన్నావు, మిల్ మేకలు ఉన్నాయన్నా కదా ఇవ్వండి అన్నావు. అప్పుడు మరి కూర నాకే సంబంధం అది కదా మరి. మరి అదేటి ఏముంటుంది ఉండే అన్నాను. కూర అయితే బెలే వాసన వస్తుంది. చాలా బాగుంది. అయినా పచ్చిరొయ్యలు కదా బాగుంటుంది. ఉప్పు అలాగే తెలిసిపోతుంది. వాసన తెలిసిపోతుందా? వాసన అయితే తెలిసిపోతుంది. వాసన వచ్చేస్తుంది కూర. దా భోజనం చేద్దాం. ఈ చేతిలోకి చాలా టైం పట్టింది. ఆకలి చేస్తుంది నాకు. మరి ఆకలి అయితే మరి ఎన్ని పెట్లు అన్నీ తీయాలి కదా. తింటాం కంటే చేతమే కష్టంగా ఉంది. చాలా కష్టం. తింటాం కానీ తింటాం సింపుల్. పచ్చిరొయ్యల కూర టేస్టింగ్ టైం. హాయ్ ఫ్రెండ్స్. పనిలోంచి వచ్చానా? మొత్తం తీయలేదు ఫ్రెండ్స్. ఈరోజు మా అమ్మోళ్ళు చేసి ఫారం కాడే లోడ్ దింపడానికి వెళ్ళారనమాట. కోల్డ్ మీద కదా. ఏమొచ్చినాయి?
మేత అంటే ఏమి వేస్తారు? అది ఎలా చెప్పాలా? కోళ్ళకి రైస్ తెచ్చారు, రైసా? రైసా? బాయిల్ రైస్. కొచ్చి రాగానే తలస్నానం చేశాను, అది జుట్టు అందుకే తీయలేదు నేను కూడా విడిగా. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో కూర. రొయ్యల కూర నాకు ఎలాగ ఇష్టమే, మరి ఎలా ఉందండి. బాగుంది. బేస్మెంట్ సమానంగా లెక్క కంచం ఊగేస్తుంది. ట్రైల్ చేయించుకుంటూ పోకదు. 3 గెట్లు వేసాను, కారం కారం ఉంది కదా కూర. బాగుంది కూర. బిల్లి మేకల కూర ఉండాలి వేసేసి వెళ్ళాను నేను పల్లెకి. ఈ లోపల కూరగాయలు తెచ్చుకుందాం అనుకున్నాను, ఏమి రాలేదు. ఈ రొయ్యలు ఆవిడ వచ్చింది, ఇంకా రొయ్యలు ఇచ్చుకున్నాను అనమాట. బాగుంది, భలే ఉంది కూర. ఉప్పు కరెక్ట్గా జరుపుకొని చూడకపోయినా వాసన తెలిసిపోయింది నాకు. ఎన్ని బస్తాలు దింపారు? అడగడగలు ఎక్కడతాను అసలు, టన్నులు. టన్నుల లెక్కన? అది 19.5 వచ్చిందంట. లారీడా? లారీ నిండా వచ్చినాయా? లారీడు ఆడిడు కాదు, లారీ. లారీ లారీనే కదా అంట నేను. మరి అదే అంటున్నాను. 7 ఎర్ర లారీలు, 7 ఎర్ర లారీలు, 7 నల్ల లారీలు. అసలు నోరు తిరగదు ఈ పదం. 7 ఎర్ర లారీలు, 6 పచ్చ లారీలు. అది అదేనా? కుదిరే 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 ఈ టాపిక్ కుదిరే. అన్నీ వెళ్ళి ఓ చెరువులో దూకేసినాయి అంట. తర్వాత ఏమో ఓ రూమ్లోకి వచ్చేస్తే ఓ రూమ్లో టీ టీ అయిపోయి అంట. అదే పంచదార లారీలు కుదిరేమని చెప్పాను. అట్లా చిన్నప్పుడు అట్లా 19.5 టన్నులు. టన్నుకి 80 రూపాయలు. టన్నుకి 80. ఎంతమంది దింపారు? 4. సాయంత్రం అలా మీరు డబ్బులకి మరి ఎట్లా ఇచ్చేసేవారు కదా. ఆయన వాళ్ళు సామాన్లు అది పూజకి వెళ్ళిపోడు. మీ అత్తగారు ఏం చేస్తున్నారు మరి? గొప్ప అత్తగారు నాకు. ఏ ఒళ్ళు పోను కలుస్తారా? మా అమ్మ ఇచ్చినాకెళ్ళా ఫ్రెండ్స్, ఈయన వచ్చాకొడ్డాను కూర. మరి లేనప్పుడు ఇప్పుడు మన కొన్నాను టొంకాయలు 2 ఉంటే ఇంకా అయ్యే పంపింది. తోటగానే ఏంటంటే మీ అత్తగారు ఫ్రెష్ వంటలు కూర్చోనాక. అంటే మీ ఫ్యామిలీ రాజులు కదా, వంకాయలు అంటే పని వాళ్ళకి ఎలాంటి ఇస్తారేమైతేనే. ఎక్కిరత్నం పెట్టి నువ్వు బాగుంది. మరి మా నాన్న అనిపించలేదా? పొద్దున కనిపించాడు. ఏం దోకెళ్ళిపోయేమో. చెప్పా అది పడుతుందా ఏంటి? నాకు ఏం అర్థం కావట్లేదు. బాబోయ్ ఏంటి చెప్పేది నా ఫ్రెండ్స్ మేము నువ్వులు ఎక్కువైపోయినాయి మాకు. కూర అయితే సూపర్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి
కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోలోకి వెళ్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. ఇప్పుడైతే రొయ్యలు తినాలా.